ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశన తత్పరాం క్రూరాం కిరాతవారాహిం వందేహం సర్వకార్య కామ్యసిద్ధయే. మనం అలంపురం పుణ్యక్షేత్రం ఉన్నాం. ఇక రాబోయేది ఆషాఢ మాసం, వారాహిదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలు చాలా క్షేత్రాలు నిర్వహిస్తారు. మరి అక్కడ కాశీలో ఏ విధంగా అయితే అమ్మవారు వారాహి మాత ఆ యొక్క క్షేత్రానికి క్షేత్రపరగరాలుగా ఉంటూ క్షేత్రాన్ని కాపాడుతుందో, దక్షిణ కాశీ అయిన అలంపురం పుణ్యక్షేత్రంలో కూడా వారాహి మాత ఇక్కడ మనకు కనిపిస్తూ వస్తుంది. మరి ఇక్కడ కూడా మనము కాశీకి వెళ్ళి వారాహి మాతను దర్శించుకోలేని వారు ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి దీక్ష తీసుకునేవాళ్ళు లేదా కనీసం ఆ యొక్క 9 రోజులు పూజా కార్యక్రమం నిర్వహించే వారికి అలంపురం పుణ్యక్షేత్రంలో చక్కటి అవకాశం ఉంది. మరి వారాహి నవరాత్రి ఆ యొక్క గుప్త నవరాత్రిలో అమ్మవారిని ఏ రకంగా ఆరాధించాలి, అమ్మవారిని ప్రార్థన చేస్తే ఇలాంటి సత్ఫలితాలు కలుగుతాయి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అసలు అలంపురం పుణ్యక్షేత్రంలో ఈ యొక్క వారాహిమాత ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని, ఎన్ని చోట్ల వారాహిమాత ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క కలియుగంలో ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నారు అంటే వెంటనే దృష్టి దోషం అనేది కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు ప్రధానంగా నరఘోష, మానసిక వ్యాధులు, అనేకమంటి సమస్యలు లేదా పిశాచ పీడ భయాందోళనలు వంటివి తొలగేందుకు ఈ యొక్క వారాహి మాత పూజ చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు. సమాజంలో కీర్తి కలగడానికి, గుర్తింపు పొందడానికి, అనుకున్న పనులను విజయం పొందడానికి వారాహి మాతను పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వల్ల సత్ఫలితాన్ని కూడా పొందవచ్చు. శ్రీ విద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనానిగా చెప్పవచ్చు. బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయానికి ప్రదక్షిణా మార్గంలో యొక్క వారాహి మాత ఆలయం ప్రత్యేకంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆలయానికి ప్రదక్షిణా క్రమంలో 8 చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనకు కనిపించేటువంటి వారాహి మాత. ఇక్కడ ఈ విగ్రహాన్ని బాగా క్షుణ్ణంగా చూస్తే వారాహి మాతను ఆరాధించేవారు ముందుగా వారాహికి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో కొలువుదినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి అని చెప్పేందుకు ఈ యొక్క చిత్రం అనేది మనకు తార్కాణికంగా మనం చూడవచ్చు. ఎంతోమంది భక్తులు అలంపుర ఆలయాలను సందర్శిస్తూ వస్తుంటారు. అయితే ఇక్కడ వారాహి మాత ఉంది అనేటువంటి విషయం చాలామంది తెలియదు. కొంతమంది స్థానికులు మాత్రం ప్రతిరోజు నిత్యము ఇక్కడ కనిపించేటువంటి వారాహి మాతను ఆరాధిస్తూ పూజిస్తూ వస్తుంటారు. లలితాదేవి యొక్క రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ కూడా వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అని కూడా పిలుస్తారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే ఇక్కడ మనకు వారాహి మాతలో 4 భుజాలతో అంటే 4 చేతులతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. మరికొన్ని చోట్ల అమ్మవారు అష్టభుజాలతో కూడా, ఒక చేతిలో శంఖ, మరొక చేతిలో చక్రము, హలము అంటే నాగలి, అదేవిధంగా ముసల అంటే రోగలి, పాష, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మరికొన్ని చోట్ల కూడా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అయితే అలంపురం పుణ్యక్షేత్రం మాత్రం ఇక్కడ 4 చేతులతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ మనకు ఇది చాలా వరకు మహావారాహి, దీన్నే బృహద్ వారాహి యొక్క స్వరూపంగా చెప్పవచ్చు. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాత వారాహి, ఇలా అమ్మవారు ఉపాసకులతో ఆ యొక్క పూజా కార్యక్రమాలను భక్తుల చేత అందుకుంటూ వస్తున్నారు. వారాహి అనగానే భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన యొక్క చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిలో ఆంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్ట వేరు చేయడానికి వాడుతా, ఆ యొక్క పొట్టును వేరు చేయడానికి వాడుతారు. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క వారాహిదేవి మన యొక్క బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళగానే ప్రేరణగా చేస్తుంది అని మనకు తెలుస్తుంది. ప్రధానంగా పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రవారాహి
శ్రీ విద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్య వసేవతే అని లలితాదేవిని కీర్తిస్తారు. అదేవిధంగా దేవీ కవచంలో కూడా మనము ఆయురక్షతి వారాహి అని చెప్తాం కదా, ఆ విధంగా ఈ యొక్క తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్టయితే ఈ యొక్క సమయంలో వర్షం కురుస్తుంది. సరిగ్గా ఈ సమయంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి కూడా తయారవుతూ వస్తుంటారు. అంటే మనం ఆ యొక్క అమ్మవారిని ధాన్యలక్ష్మి స్వరూపం వంటి వారాహిని ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న అమ్మవారు ఉగ్రంగా కనపడినప్పటికీ వారి యొక్క బిడ్డలకు కంటికి రెప్పలా కాపాడే ఆ యొక్క కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి. మన యొక్క పురాణాల ప్రకారం శక్తికి ఉన్నటువంటి సప్త ప్రతిరూపాలే 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. ఈ యొక్క సప్తమాతృకల్లో ప్రధానంగా ఇలా సప్తమాతృకలు మనకు కనిపిస్తారు. అందులో ప్రధానంగా బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఈ విధంగా సప్తమాతృకలను మనకు ఉద్భవించారు. వారిలో వారాహి అవతారం ఎంతో ప్రత్యేకమైనది. ఆమె వారాహిదేవిగా ఆ యొక్క పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలకురాలుగా కూడా సంరక్షిస్తుంది అని మనం చెప్పవచ్చు. హిరణ్యాక్షకుడైన రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి. ఆ యొక్క దేవీ భాగవతం, మార్కాండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో అమ్మవారికి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభు నిశుంభులు వంటి రాక్షసులు సంహరించడంలో ఆ యొక్క అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వరాహిదేవిని అభివర్ణిస్తారు. అందుకే అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రంగా కూడా మనకు కనిపిస్తుంది. వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలీని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వరాహదేవి మాత ఉన్న ఈ యొక్క మూలమంత్రాలను, ఆ యొక్క అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. భక్తులకు అనుభవమయ్యే విషయం. కాశీ క్షేత్రంలో కూడా వారిక ఈ యొక్క సప్తమాతృకల్లో సాక్షాత్తు పరమశివుడు కొలువైనటువంటి కాశీ పట్టణానికి క్షేత్రపాలిగా వరాహిదేవిని కొలుస్తారట. మరి అలంపురం దక్షిణ కాశీ అంటున్నారు. ఇక్కడ కూడా గుప్తంగా అమ్మవారు మనకు క్షేత్రపాలుగా ఈ యొక్క క్షేత్రాన్ని కాపాడుతూ వస్తుందన్నటువంటి విషయం చాలామందికి తెలియదు. అమ్మవారికి ప్రత్యేకంగా మనకు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వెనుకాల ఒక ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయంలో అమ్మవారు రాతి విగ్రహంలో మనకు దర్శనమిస్తారు. వరాహ ముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంటే అన్నట్టుగా ఉంటుంది అమ్మవారి రూపం. అదేవిధంగా ఈ యొక్క దక్షిణ కాశీలో అమ్మవారు మనకు కొలువై ఉండడం నిజంగా మన అదృష్టంగా మనం చెప్పుకోక తప్పదు. ఆ యొక్క రాక్షసులు మట్టుపెట్టే సమయంలో ఆమె చూపినటువంటి ఆ యొక్క తెగువకు చిహ్నంగా, ధైర్య సాహసాలకు ప్రతీకగా ఈ యొక్క వారాహిదేవిని అమ్మవారిని కొలుస్తారు. ఎవరైతే వారాహిదేవి అమ్మవారిని కొలుస్తారో శత్రు భయాలన్నీ కూడా తొలగిపోతాయట. ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశన తత్పరాం క్రూరాం కిరాతవారాహీం వందేహం సర్వకార్య కామ్య సిద్ధయే అంటూ అమ్మవారిని స్మరణ చేస్తూ ఈ యొక్క వారాహి నవరాత్రిలో త్రికాల సమయాల్లో మనము మనసా వాచ కర్మణ త్రికటశుద్ధి ఆ యొక్క కలశ స్థాపన చేసుకొని ప్రతిరోజు ప్రదోష కాలంలో అమ్మవారికి గారెలతో నైవేద్యం పెట్టడం, లేదా పులుపు పదార్థాలు, లేదా మిరియాలతో కూడినట్టు ఆ యొక్క పొంగలి, అదేవిధంగా లేదా బెల్లం పానకము, అదేవిధంగా తేనెలో అద్దినటువంటి గారెలను అమ్మవారికి సమర్పణ చేస్తే ఎంతగానో ప్రీతికరం. ఇలా త్రికాల సమయాల్లో అమ్మవారిని ఆరాధించడం ద్వారా
మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ యొక్క నవరాత్రులు ఎవరైతే వారాహి మాతను ఆరాధిస్తారో ఆరాధించే సమయంలో ఆ యొక్క దీక్షా నియమాలన్నీ కూడా పాటించాలి. ఎవరు కూడా ఎలాంటి ఆ యొక్క రౌద్రానికి గురి కాకుండా ప్రశాంతమైన నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని స్మరణ చేస్తే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఓం వారాహి దేవియే నమః. అమ్మవారిని భక్తులంతా కూడా ప్రశాంతమైన నిర్మల చిత్తంతో అమ్మవారిని స్మరణ చేస్తూ వస్తున్నారు. ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశన తత్పరాం క్రూరాం కిరాత వారాహీం వందేహం సర్వకార్య సిద్ధే అంటూ ఇక్కడ సప్తమాతృకలు బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి అన్ని దేవతలను కూడా భక్తులు చక్కటి ఆ యొక్క హృదయంతో నమస్కారం చేస్తూ వస్తున్నారు.